ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నీకు రాజయోగం కలగబోతుంది. అందుకే ఈరోజు నువ్వు ఈ గుడ్ న్యూస్ని వినగలుగుతున్నావు. నమ్మి వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? బిడ్డ, నువ్వు నన్ను రోజు నా ముందు కూర్చొని, బాబా నా ఈ కష్టాలను తొలగించలేకపోతున్నారు కదా, ప్రతిరోజు కూడా నన్ను ఆనందపరచడానికి ఏదో ఒక సందేశాన్ని పంపుతున్నారు. నీ కోరిక ఈరోజు తీరుతుంది, రేపు తీరుతుంది, గురువారానికి శుభవార్త వింటావు అని నన్ను ప్రతిరోజు ఏదో ఒక సందేశాన్ని తీసుకొచ్చి బుజ్జగిస్తూనే ఉన్నారు. ఎందుకు బాబా, ఎందుకు నాలో లేనిపోని ఆశలను రేకెత్తిస్తున్నారు? ఇలా నన్ను వదిలేయండి బాబా, ఎందుకు నాలో మంచి మంచి మాటలు చెప్పి నాలో లేని ఆశలన్నిటిని రేపుతున్నారు? ఎందుకు? నా కష్టాలన్నీ తీరుస్తారని నాకు ప్రమాణం చేస్తున్నారు. అయినా సరే నా కష్టాలు ఏమీ తీరడం లేదు. ఎందుకు చెప్పు తండ్రి? నాకు ఇలాంటి జీవితాన్ని ఇవ్వమని నేను కోరానా? లేదు కదా. మరి ఎందుకు నువ్వు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నమ్మకంతో మీరున్నారనే కదా అన్నిటిని దాటేస్తున్నాను. ఎంతో ఓర్పుతో ఉంటూ అన్నీ మీరు చెప్పినట్లే నడుచుకుంటున్నాను. అయినా కూడా నా కష్టాలు కొంచెం కూడా కరగడం లేదు. ఎందుకు చెప్పు బాబా, ఎందుకు నాలో లేనిపోని ఆశలను రేపుతున్నారు? నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీరున్నారు అనే నమ్మకంతోనే కదా ఎలాంటి సమస్యలన్నా దాటగలుగుతున్నాను. ఎంతమంది ఎన్ని అంటున్నా సరే మీరున్నారనే కదా ఓర్చుకుంటున్నాను. ఎంతో ఓర్పుతో అన్నీ నా బాబా చెప్పినట్లుగానే నడుచుకుంటున్నాను. అందుకేనే నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు? చెప్పు బాబా, ఎందుకు ఇంకా మౌనంగా ఉన్నావు? నా కష్టాలు కొంచెమైనా తగ్గుతున్నాయా? ఇక ఈ సమస్యలతో పోరాడేంత శక్తి లేదు, కష్టాలతో కాలం గడిపేంత ధైర్యం కూడా నాకు లేదు అని నువ్వు నన్ను ప్రతిరోజు ప్రశ్నిస్తున్నావు కదా. ఇదిగో ఇప్పుడు కూడా నీ సాయి మాటలు వింటూ కూడా నీలో ఇలాంటి ప్రశ్నలు ఎన్నో రేకెత్తిస్తున్నాయి. నా కళ్ళలోకి చూస్తూ కూడా నువ్వు ఇవే అంటున్నావు. అర్థమవుతుంది బిడ్డ, నువ్వు చెప్పకపోయినా సరే నీ మనసులో ఏముందో అన్నీ నీ కళ్ళల్లో నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నా బిడ్డ నా గురించి ఏమనుకుంటుందో నాకు తెలియదా చెప్పు? అయినా కూడా ఇన్ని సమస్యలు, ఇన్ని ప్రశ్నలు నీలో ఉన్నా సరే నీలో ఎక్కడో ఒక మూల ధైర్యం ఉంది. నా బాబా ఉన్నారన్న నమ్మకం ఉంది. ఇది చాలు తల్లి, నీ కష్టాలన్నిటి నుంచి నేను గట్టెక్కిస్తాను. ఇవి ఊరికినే ప్రతిరోజు చెప్పే బుజ్జగించే మాటలు కాదమ్మా. ఇవి నీ సాయి సత్యవాకులు. కాస్త సమయం తీసుకుని అయినా సరే నీ జీవితాన్ని చక్కగా నేను తీర్చిదిద్దుతాను. ఇదిగో ఇప్పుడు నీకున్న ప్రశ్నలకు సమాధానం చెబుతాను విను. ఇప్పుడు నీకు కష్టాలు వచ్చాయని, సమస్యలు వచ్చాయని ఎందుకు అంతలా బాధపడుతున్నావు? వాటన్నిటినీ భయంగా ఉండకు, వాటిని సవాలుగా తీసుకో. అసలు నువ్వు ఇప్పటి వరకు ఇంత ధైర్యంగా నిలబడగలిగావు అంటే దానికి కారణం ఎవరు? ఎవరు చెప్పు? ఇంకెవరు బిడ్డ? నేనే కదా, నీ బాబానే కదా. ఏంటి బాబా ఇలా అంటున్నారు? మీరు నాకు అసలు తోడుగా లేరు కదా, కానీ నా ధైర్యం మీరే అని ఎలా అంటున్నారు అని అడుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. గతాన్ని ఒక్కసారి తలుచుకో. నువ్వు చేసే ప్రతి పనిలో ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా సరే నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నారు. నీ చుట్టూ ఉన్నవారు నీకు సాయం చేయకపోయినా సరే నేను నీకు సాయం చేస్తూనే ఉన్నాను. అయినా సరే నువ్వు నన్ను నిందిస్తూనే ఉన్నావు. నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా. జరిగిందేదో జరిగిపోయింది తల్లి. గతంలో జరిగిన కష్టాలు, సమస్యలు, కన్నీటినే తలుచుకుంటూ జీవితాన్ని అక్కడితో ఆపేయకు. జరిగిపోయిన కాలం అనేది మళ్ళీ తిరిగి రాదు కదా. కాబట్టి ఇప్పుడే జరిగే దాని గురించి ఆలోచించు. అంతా శుభమే జరుగుతుంది. నేను నీ నుంచి కోరేది ఓర్పు, సహనం, నమ్మకమే తల్లి. ఈ మూడు నీలో ఉన్నాయి అంటే నేను నీతోనే ఉన్నట్టు. ఈ ప్రపంచమంతా నీ బాబానే కదా ఉన్నారు.
నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా సరే అస్సలు అధైర్యపడకు. నీకు తోడుగా ఉన్నాను. నీ జీవితంలో ఏం జరిగినా సరే భయపడకుండా నా బాబా ఉన్నారు అని నమ్ము. అలా నువ్వు ఎప్పుడైతే నమ్మి ముందుకు వెళ్తావో ఆ క్షణం నీకు విజయం అనేది ఎదురవుతుంది. నేను ఒంటరిని అని ఎప్పుడు అనుకోవద్దమ్మా. నీ బాబా ఎప్పుడూ నీ పక్కనే ఉంటారు. ఇదిగో ఇప్పుడు నువ్వు నా ఈ సందేశం వింటున్నావు కదా, ఈ గుడ్ న్యూస్ నువ్వు వినగలుగుతున్నావు అంటే నీకు రాజయోగం కలగబోతుంది అని అర్థం. ధైర్యంగా ఉండు. నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దమ్మా. నీ మనసుకు తగిలిన గాయాలను, నీకు దూరమైన బంధాలను అన్నిటినీ నేను దగ్గర చేస్తాను. నీకు కావాల్సింది, నువ్వు కోరింది అన్నీ నేను అందిస్తాను. అసలు ముందు ముందు రోజుల్లో నీకు ఎంతో ఆనందం రాబోతుంది. వాటి కోసం కాస్త ఓపికతో ఎదురుచూడు. అలా కాకుండా ఇప్పుడున్న కష్టాలను చూసి నీ జీవితం ఇంతే అని అనుకుంటే అది అలానే ఉంటుంది కదా. కాబట్టి బిడ్డ, ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. తర్వాత అన్నీ సవ్యంగా జరుగుతాయి. నేను నీ ఇంట అడుగు పెట్టగానే నీ కష్టాలన్నీ అంతమైపోతాయి. మరి అది ఎప్పుడు బాబా అని ఆశగా అడుగుతున్నావా? దిగులు పడకమ్మా, అతి త్వరలోనే అన్నీ జరుగుతాయి. నేను ఏదో ఒక రూపంలో నీ ముందుకు వచ్చి నీకు కావాల్సింది, నువ్వు కోరింది అందిస్తాను. నమ్మకంతో ఉండు. నీ భారమంతా నాపై వెయ్యి, నేను చూసుకుంటాను కదా. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయమో నీకు అస్సలు అవసరం లేదు తల్లి. అతి త్వరలోనే నీకు రాజయోగం కలగబోతుంది అమ్మా. నీ సాయి మాటలు ఎప్పుడూ కూడా అబద్ధం కాదు, నేను అస్సలు కానివ్వను. నా బిడ్డలు ఎవరైతే నా మీద నమ్మి నమ్మకంతో ఉంటారో వాళ్ళ పూర్తి బాధ్యతను, వాళ్ళ జీవితాన్నే నేను తీసేసుకుంటాను. ఇక సంతోషంగా ధైర్యంగా ఉండు తల్లి. నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉండగా ఇక నీకెందుకు చెప్పు దిగులు. సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూసారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మరి ఈరోజు బాబాగారు చెప్పాలి అనుకుంటుంది ఒకటే ఫ్రెండ్స్, ఎలాంటి సమస్యలున్నా, కష్టాలు ఉన్నా సరే బాబాగారు ఎప్పుడూ మనకి అండగా తోడుగానే ఉంటారు. ఒకసారి ఆలోచించి చూడండి ఫ్రెండ్స్. గతంలో మీకు బాబాగారు ఎన్ని చేశారో, ఎన్ని దగ్గరలో మీకు బాబాగారు తోడుగా ఉన్నారో మీకే తెలుస్తుంది. అలా కాకుండా కొంతమంది బాబా అసలు లేరు, రారు, నా జీవితాన్ని ఏం మార్చలేదు, మార్చకపోగా నాకు కష్టాలను ఇచ్చారు అని చెప్పి ఇలా బాబాని అందరూ అపార్థం చేసుకుంటూ ఉంటారు. అలా అపార్థం చేసుకోకుండా ఎవరైతే ఆగి బాబాని అర్థం చేసుకుంటారో వాళ్ళ జీవితం అనేది చాలా సంతోషంగా, అద్భుతంగా అయితే మారిపోతుంది. బాబాగారు మనందరికీ కూడా చెప్పేది ఇదే ఫ్రెండ్స్, ఎవరైతే నమ్మకంతో ఉంటారో వాళ్ళ జీవితంలో ఎలాంటి సమస్యలు, కష్టాలు కూడా ఉండవు. ఇక మరి చూసారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.